నేషనల్ ఇండియా హబ్ సెన్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఆధ్వర్యంలో మెడిటేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, ఆరోగ్య సంరక్షణ, కమ్యూనిటీ అనుసంధానం, ఆధ్యాత్మికత పెంపొందించడానికి ధ్యాన శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు. స్థానిక ప్రవాస భారతీయులు ఈ మెడిటేషన్ సెషన్కు హాజరై శిక్షణ పొందుతున్నారు. అలాగే భవిష్యత్తు తరాలకు ధ్యానం యొక్క విశిష్టతను తెలియజేయడం, ఆచరింపచేయడం, సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను ఒక చోట చేర్చి ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దైనందిక జీవితంలో ఎదురయ్యే ఒత్తిడిని, ఆందోళనను తగ్గించడం, శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా సైన్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ పనిచేస్తుంది. ఇందులో భాగంగా నేషనల్ ఇండియా హబ్లో మెడిటేషన్ సెషన్స్ నిర్వహిస్తోంది. ఇలినాయిస్లోని ప్రవాస భారతీయుల్లో ధ్యానంపై మక్కువ పెంచడం, ఆధ్యాత్మికతను పెంపొందించడంతో పాటు ముందు తరాల వారికి ఈ వారసత్వాన్ని అందిస్తోంది. ఇందుకోసం ధ్యాన విరివిగా ధ్యాన శిక్షణా తరగతులను సైన్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ నిర్వహిస్తూ వస్తుంది. అందులో భాగంగా జూన్ 7వ తేదీ ఆదివారం నాడు మెడిటేషన్ సెషన్ ఏర్పాటు చేసింది. స్థానిక కమ్యూనిటీ వాసులు ఈ సెషన్లో తర్ఫీదు పొందారు. ప్రముఖ మెడిటేషన్ మోటివేషన్ స్పీకర్ ఈ కార్యక్రమంలో పాల్గొని ధ్యానం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించడంతో పాటు సెషన్కు హాజరైన వారికి శిక్షణ ఇచ్చారు. పిల్లలు, పెద్దలు ఈ సెషన్లో పాల్గొని ధ్యాన సాధన చేశారు. ఉమేష్ భాటియా నేతృత్వంలో ప్రవాసులకి ధ్యాన శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నారు. దైనందిక జీవితంలో ధ్యానం ఒక భాగంగా చేర్చుకోవాలనే సంకల్పంతో ఆయన ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ వివరాలను ఉమేష్ భాటియా మరియు మెడిటేషన్ స్పీకర్ వెల్లడించారు.